గూడూరు నియోజకవర్గంలో వైసీపీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లాగా మారింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలప్పుడు ఒక సీఈఓను పంపుతున్నాడు. ప్రతి ఎన్నికలకు ఒక్కొక్కరు మారుతున్నారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం వల్ల కార్యకర్తలు మరీ అయోమయానికి గురవుతున్నారు. ఎప్పుడు ఎవరు నియోజకవర్గ సమన్వయకర్తగా వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలోనే ఎమ్మెల్సీ మేరిగా మురళిని మార్చి బూదూరు గురవయ్యను తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో మరెవరో. గూడూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ మేరిక మురళిని మార్చడంపై నియోజకవర్గం వైసీపీ గరం అంటుంది. కొత్తగా తీసుకువచ్చిన బూదూరు గురవయ్యను ఎవరితో సంప్రదించి నియమించారు అనే ఆందోళన కార్యకర్తల్లో మొదలైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటానని చెబుతూ పార్టీని నమ్ముకున్న వారి గొంతు కోస్తున్నారని ఆవేదన మొదలైంది. ఉమ్మడి జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులను సమన్వయం చేస్తున్న క్రమంలో ఉన్నారు. మండల స్థాయి నాయకుల బాట మరో విధంగా ఉంది. గూడూరు నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించబడ్డ బూదూరు గురవయ్యను ఏ క్యాడర్ లో నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు అంటూ మండల పార్టీ నేతలు రగిలిపోతున్నారు. ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే గ్రామ కమిటీలు, మండల కమిటీలు తీర్మానం చేసి పంపితే అది ప్రజా ఆమోదం అవుతుందని, ప్రత్యేకంగా అధినేతకు ఇష్టం వచ్చిన వారిని ఈ నియోజకవర్గానికి పంపి తమపై రుద్దడం ఏమిటని ఆవేదనలో కార్యకర్తలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు నూతనంగా ఎంపికైన బూదూరు గురవయ్య కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. గూడూరు నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలను కూడా గురవయ్య కలుస్తున్నారు. గురవయ్య వచ్చి కలుస్తున్న మండల స్థాయి నేతలు ఇలాంటి ఇన్ఛార్జిని తమపై రుద్దడం ఏమిటని ఆవేదనలో ఉన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలు మొత్తం సోషల్ మీడియాలో బూదూరు గురవయ్య ఎంపికపై దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ అంటే కేవలం డబ్బు రాజకీయాలతో ముడిపడి ఉంటుందా అనే ప్రశ్నలు ఈ నియోజకవర్గంలో మొదలయ్యాయి. గత 2019 ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ని గూడూరు అభ్యర్థిగా ఎంపిక చేసి పంపితే గుడ్డిగా తామంతా నమ్మి ఓట్లేసి గెలిపించామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్న మేరిగా మురళీధర్ను తప్పించి తనకంటే ఎక్కువ క్యాడర్ ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని తీసుకువచ్చి నియోజకవర్గంలో బాధితులు అప్పగించారని మురళీధర్ ఆనాడు సర్దుకొని వరప్రసాద్కు మద్దతుగా నియోజకవర్గంలో తిరిగిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో గురవయ్యతో తిరిగేందుకు కూడా ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ ససేమిరా అంటున్నారు. తనకంటే ఎక్కువ క్యాడర్ ఉన్న వ్యక్తి గురవయ్య అయితే సమన్వయకర్తగా నియమించారంటూ ఆవేదన ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు కూడా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంప్రదించకపోవడంపై ఆ నియోజకవర్గ నేతలు అధినేతపై గరం అంటున్నారు. తాజాగా సిఈసి సభ్యుడు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో మేరిగా మురళితో సహా ఇతర మండల స్థాయి నేతలు సమావేశమై గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గూడూరు నియోజకవర్గంలో ఈ పోకడకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు అంటూ ప్రశ్నించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్య సరైంది కాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గూడూరు నేతలంతా పిఎసి సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, గూడూరు టౌన్ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షులు ఎద్దుల మధుసూదన్ రెడ్డి, చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మెట్ట రాధాకృష్ణారెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేందర్ రెడ్డిలు సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలపై ఆయనతో చర్చించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సునీల్ కుమార్ ను వ్యతిరేకించిన నాయకులంతా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఎందుకు ఈ నిర్ణయం వైఎస్ జగన్ తీసుకున్నారో అర్థం కావడం లేదన్న ఆందోళనలో ప్రసన్నకుమార్ రెడ్డి ముందు కార్యకర్తలు ఉంచారు. ఇటీవల కాలంగా గూడూరు నియోజకవర్గంలో వైసీపీ ఆధిత్యంలో ఉందని అన్ని సర్వేలు చెబుతున్నాయని, సమన్వయకర్తగా బూదూరు గురవయ్యను నియమించిన తర్వాత సీన్ రివర్స్ అవుతుందని ప్రచారం మెండుగా జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో బూదూరు గురవయ్య వెనుక ఉన్న ఎద్దుల నరేందర్ రెడ్డిని కూడా
బూదూరు గురవైతో పాటు తిరగొద్దు అంటూ హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి బూదూరు గురవయ్య ఎద్దుల నరేందర్ రెడ్డికి నమ్మిన పంటు. ఎద్దుల నరేందర్ రెడ్డి ఆర్థికంగా స్థితివంతులు. ఆ ఒక్క క్వాలిఫికేషన్తో ఎద్దుల నరేందర్ రెడ్డి సిఫారసు మేరకు బూదూరు గురవైకు టికెట్టు ఎలా వస్తుందని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూడూరు నియోజకవర్గంలో బూదూరు గురవయ్య నియామకంపై అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గ పరిస్థితులు వైసీపీని దహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూడూరు నియోజకవర్గం మొత్తం గుంపగత్తులుగా మండల స్థాయి నేతలు గూడూరు నియోజకవర్గానికి గురవయ్య నై మురళీధర్ జై అంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉండబోతుందో. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.